చివరికి ఇవాళ బంగ్లాదేశ్, మనకు నేపాల్, అట్లాగే శ్రీలంక లాంటి ఉదాహరణ చెప్పుకుని అట్లా అయితే ప్రధానమంత్రి ఉడికించి కొడతా అంటున్నారు. ఇంకా దుర్మార్గం కాదా అని నేను అంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇటువంటి నినాదాలు అంటే ఎజెండాలో లేని నినాదాలు ముందుకు తీసుకపోతే సిజేపీ చేస్తున్న తప్పిది, కాంగ్రెస్ చేస్తున్న తప్పేమో వాళ్ళ ఎజెండాను సరిగ్గా తీసుకుపోకపోవడం, దానివల్ల ఆ విద్యార్థులు రెచ్చిపోవడం, వాళ్ళు ఈ ఎజెండా తీసుకోవడం. మూడోది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, బీఆర్ఎస్ చెప్పాను కదా, వాళ్ళ హయాంలో కూడా జరిగినాయి కదా. ఇప్పుడు రాజ్యమా ఉలికిపడంటే ఉలికి పడితేనే ఇప్పుడు ప్రభుత్వానికి దిగిపోయింది వాళ్ళు అంటున్నాను. ప్రజలు తిరగబడ్డారు కదా. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే ఇవాళ ఈ ప్రతిపక్షాలేమో తమ రాజకీయ ప్రయోజనం, ఓట్ బ్యాంక్ రాజకీయాలు చూస్తాయి, అధికార పక్షమే పూర్తిగా బుల్డోజ్ చేసుకుంటూ పోదామనుకుంటుంది. ఎవరినైనా ఏమైనా సరి చేయమని. ఆఖరికి నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పుడు దిగొచ్చింది ప్రభుత్వం, కానీ ఉద్యమకారులు పైకి పోతున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను నేను రాజీనామా వల్ల ఏమడుగుతుంది గొరగదా చెప్పుకుంటూనే రాజీనామా అవసరం అంటున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ రక్షించే క్రమంలో దేశాన్ని తాకట్టు పెడుతుంది ప్రభుత్వం అంటున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి, నైతికంగా చేయించండి. ఇప్పటికీ అయిపోయింది, కూడా వెళ్ళిపోయింది. ఇప్పటికైనా సరే వాళ్ళన్ని అడిగిన డిమాండ్ అన్ని ఓకే అంటున్నారు కదా. పార్లమెంట్ చర్చ ఓకే అంటున్నారు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు ఓకే అంటున్నారు కదా. మరి ఆఖరికి మన వాంగ్చుక్ను నిరాహార దీక్ష అర్ధరాత్రి విరమించారు కదా. జంతర్ మంతర్ పోము అన్నవాళ్ళు ఇప్పుడు పిలిపించి మాట్లాడాల్సి వస్తుంది కదా. ఎప్పుడు కూడా శ్రీనివాస్ గారికి ఇగ్నోర్ చేస్తే, సమస్యను వాయిదా వేస్తే సమస్య మెడకు చుట్టుకుంటది. మెడకు పడ్డ పాము కర్వక మనదు. కనుక ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నామని అడుగుతాం, కాఫీ చెడు కూడా రాళ్ళు కొడతాం. బీజేపీ మీద ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ఈ ఉద్యమాన్ని చల్లార్చాలంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఆ 21 మందికి 26 మందికో చనిపోయిన వాళ్ళకి పరిహారం ఇవ్వాలి. పార్లమెంట్ సాక్షిగా ఇక ముందు ఇది జరగకుండా, అసలు సంగతి అది కదా. వాటి నెక్స్ట్ అసలు ఎజెండా పోతుంది శ్రీనివాస్ గారు. వాటి నెక్స్ట్ ఏం కావాలి? ఈ మళ్ళీ ఈ లీకులు జరగకుండా ఉండాలి. మీరు ఎంత చేశారు, మీరు న్యాయం న్యాయంలో ఎన్ని లీకులు అయినాయని పంచాయతీ పెట్టుకుని లాభం లేదు. తప్పుకు తప్పు ఒప్పు ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఇక ముందు లీకులు కాకుండా ఏం చేయాలి? అభివృద్ధి చెందిన దేశాల్లో కానీ మన దేశంలో యూపీపీఎస్సీ బ్రహ్మాండం జరుగుతుంది కదా, అట్లా మనం ఏం చేస్తే బాగుంటుంది అనే దానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడడం, దేశమంతా ఒకే పరీక్ష విధానం తప్పు కనుక దాన్ని మార్చడం, మూడోది ఆన్లైన్ ఎగ్జామ్ చేయడం. నా లాంటి వాళ్ళు చెప్తున్న సలహా అది చేస్తే రేపు వచ్చేసరికి మనకు జరగదు. అందుకనే పార్టీ రాజకీయాల్లో పడకుండా ఈ బీజేపీ ఉద్యమం సక్రమంగా సాగాలి, వాళ్ళ ఎజెండాలకు వీళ్ళు పోవాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఒక నిమిషం మీరు అలాగే ఉండండి. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. ఒక 10 సెకండ్ల తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ.